పోలీసుల్లో బీఆర్ఎస్ కోవర్టులు చూడు ఇక చూసుకోరు, ఇక అర్థం చేసుకోరు ఒకసారి. నేను అందుకే చెప్తున్నాం ఫస్ట్ నుంచి కూడా, మల్లన్న కూడా అదే చెప్తా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని. ప్రభుత్వ రహస్యాలను గులాబీ నేతలకు చేరివేసుడే వీళ్ళ పని. బీఆర్ఎస్ హయాంలో పైరవీలతో ఎదిగి ఇప్పుడు కోవట్టు అవతారం. వీళ్ళలో 4 పెద్ద ఆఫీసర్లతో పాటు డిఎస్పీ, సిఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్లు అనుమానాలు. కదలికలపై నిఘా పెట్టిన సర్కార్ నిఘా పెట్టింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గతంలో పనిచేసిన ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు ఇప్పుడు మొత్తం ఏం చేస్తారంట అంటే ఇదేం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఇట్లా వేస్తా ఉన్నారట. మంత్రి ఎవరిని కలుస్తుండు, మంత్రి ఎవరెవరిని కలుస్తుండు, ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కేటీఆర్ కి తెలుస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. కాబట్టి వీళ్ళ మీద దృష్టి పెట్టుకుని తర్వాత పిఏపిఎస్లను కూడా కొత్తలను పెట్టుకొని, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. అంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత పెడతారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, బరాబర్ ఉంటుంది లెక్క.